గూడూరు ఎమ్మెల్యే పాసం సునీల్పై వైఎస్సార్సీపీ ఇన్ఛార్జ్ గురవయ్య చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ కొత్తపట్నం పంచాయతీ ప్రజలు, క్రీజ్ సిటీ భూ బాధితులు, తెలుగుదేశం పార్టీ నాయకులు మీడియా సమావేశం నిర్వహించారు. నెల్లూరు జిల్లా గూడూరు నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జి గురవయ్య అజ్ఞానపు వ్యాఖ్యలపై టీడీపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే పాసం సునీల్ను ఉద్దేశించి మాట్లాడే ముందు నిజాలు తెలుసుకోవాలని, విషయ పరిజ్ఞానం లేకుండా మాట్లాడడం సబబు కాదని గురవయ్యపై మండిపడ్డారు. కొత్తపట్నం పంచాయతీ పరిధిలోని క్రీజ్ సిటీ భూముల్లో అవకతవకలు జరిగాయంటూ గురవయ్య చేసిన ఆరోపణలు హాస్యాస్పదమని ఖండించారు. గత ప్రభుత్వంతో పోలిస్తే ప్రస్తుత కూటమి ప్రభుత్వంలో ఎమ్మెల్యే పాసం సునీల్ ఆధ్వర్యంలోనే భూ బాధితులకు అధిక మొత్తంలో నష్టపరిహారం చెల్లించేందుకు ప్రభుత్వం సిద్ధపడిందని, ఇప్పటికే కొంత మొత్తాన్ని అందించారని స్పష్టం చేశారు. వైఎస్సార్సీపీ నాయకులు అబద్ధపు ప్రచారాలు మానుకోపోతే రాబోయే పంచాయతీ ఎన్నికల్లో ప్రజలే సరైన రీతిలో సమాధానం చెబుతారని తీవ్రంగా హెచ్చరించారు. పార్టీ ఇన్ఛార్జు అతనికి విషయ పరిజ్ఞానం లేనటువంటి వ్యక్తి అతను. ఒక విషయ పరిజ్ఞానం లేకుండా ఈ క్రిస్టిటీ మీద కానీ ఈ భూముల విషయం మీద చాలా అనుచిత వ్యాఖ్యలు చేస్తూ ఉన్నాడు. మొన్న కూడా నేను మీడియా ముఖంగా అతను కౌంటర్ ఇవ్వడం జరిగింది. కానీ ఈరోజు అతను ఏదో దానం పోయే దద్దమ్మగా అతను కౌంటర్ చేయాలని కాదు, నియోజకవర్గ ప్రజలందరికీ కూడా కొంత విషయం తెలియజేయాలని. ఆయన ఏదో వాగుతున్నాడు కదా, ఆ వాగుడిలో నిజం లేదని చెప్పి మన గౌరవ నియోజకవర్గ ప్రజలందరికీ కూడా నేను తెలియజేయాలని చెప్పి ఈరోజు మళ్ళీ మీడియా ముందుకు రావాల్సి వచ్చింది. ముఖ్యంగా ఇన్ఛార్జి గారు అనడం ఏంటంటే అసలు ఆయన తెలియదు ఈ క్రిస్టిటీ కాంపెన్సేషన్ ఎంత ఇస్తున్నారో తెలియదు. క్రిస్టిటీల్లో కాంపెన్సేషన్ ఇచ్చేటువంటి విషయం ఏంటంటే సీజీఎఫ్కి కానీ డీకేటీకి కానీ సెటిల్మెంట్ సమానంగా 30 లక్షలు, 32 లక్షలు, 35 లక్షలు ఇస్తున్నారు. అది అతను తెలియకుండా నేను ఏదేదో వాగుతున్నాడు మీడియా ముందు 25 లక్షలు చెప్పి వాగుతున్నాడు. బాధాకరం. మా సునీల్ అన్నానంటే మాకు దేవుడితో సమానం. దేవుడు పంపించిన ఒక దూతగా వచ్చాడు మన నియోజకవర్గానికి. మా కొత్తపట్నం పంచాయతీకి ఇంతకుముందు వైసీపీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఏంటంటే ఈ భూముల సమస్య చాలా ఎక్కువ ఉన్నాయి. వాళ్ళు కొన్ని పట్టాలు రాయించుకొని వాళ్ళు అనుకూలంగా ఉన్న వాళ్ళు వరకే డబ్బులు తీసుకొని సాగు చేసుకునే వాళ్ళకి ఇవ్వకుండా జరుగుతున్నది. కాబట్టి సునీల్ అని వచ్చిన తర్వాత దాన్ని సక్రమంగా ఆర్డీఓ గారు, కలెక్టర్ గారు, ఎంఆర్ఓ గారు, జేసీ గారు అందరూ వచ్చి అన్నీ సక్రమంగా చూసి పట్టాలు ఉన్న వాళ్ళకి, డీకేట్ ఉన్న వాళ్ళకి, సీజీఎఫ్ ఉన్న వాళ్ళకి, ఎంజాయ్మెంట్ భూమి ఉన్న వాళ్ళకి సక్రమంగా సరి చేసి అమౌంట్ ఇప్పించడం జరిగింది. కాకపోతే 7 లక్షలుగా ప్రభుత్వం ప్రకటించినా కదా తర్వాత మళ్ళీ సునీల్ అన్న నాయకత్వంలో మన చిలుకూరు దశరథ రామరెడ్డి సహకారంతో, మన ఎమ్మెల్యే గారు సునీల్ అన్న సహకారంతో మన చంద్రబాబు ఒక ఎకరాకు గాను సాగు ల్యాండ్కి 8 లక్షలు ప్రకటించిన విషయం ఒక ఎన్డీఏ కూటమే చేసింది. ఆ విధంగా అదేవిధంగా డీకేటీ ల్యాండు, అదే మాదిరిగా పట్టా ల్యాండు రెండూ కలిపి కూడా 30 నుండి 40 లక్షల రూపాయలు ఇవ్వడం ఘనత ఒక కూటమి ప్రభుత్వానికి దక్కింది. ఈరోజు ఎవరో ఒక అతను వచ్చి మాట్లాడుతూ ఉన్నాడంట, ఇట్లా ఈ చుట్టుపక్కల ప్రాంతాలకు సంబంధించి ఎక్కడ ఫ్రాడ్ జరిగిందని. ఇది ఇక్కడ ఏమీ జరగలేదు. ఇక్కడ అందరికీ కూడా ఇబ్బంది లేకుండా పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరికి కూడా ఒక ఎకరాకి 8 లక్షల రూపాయల సాగు ల్యాండ్కి ఇవ్వడం జరిగింది. అయితే ఒక 10% ఏదో కొద్దిగా ప్రాబ్లం జరిగి ఉండొచ్చు. మేబీ అది రైతులు ఇబ్బందికరంగా రైతులు అర్జీలు పెట్టుకొని ఆడ కొద్దిగా ఇబ్బంది జరిగింది. అంతేగాని ప్రతి ఒక్కరికి కూడా ఇక్కడ ఉంటే రైతులందరూ కూడా సస్యశ్యామలంగా ఉన్నారు. ఈ క్రిసిటీ ప్రాంతం అంతా కూడా చాలా డెవలప్మెంట్గా ఇక్కడ కనబడతా ఉంది. ఎక్కడా కూడా రైతులు ఇబ్బంది లేకుండా ఉన్నారు. కాబట్టి మీరు మాట్లాడడం సరికాదు. ఇక్కడ అందరూ కూడా చాలా హ్యాపీగా ఉన్నారండి. అది మీరు గ్రహించుకొని ముందు మాట్లాడితే బాగుంటుంది. నా పేరు కృష్ణవేనయ్య, కొత్తపట్నం టీడీపీ నాయకుడిని. నిన్న జరిగిన ప్రెస్ మీట్లో ఆయన ఎవరో వైసీపీ నాయకులు అంట, మనకి తెలియదు. ఇంతవరకు అసలు ఆయనకి ఏం పదవి ఇచ్చారని చూస్తే ఆయన వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త అని పేపర్లో చూడడం తప్పితే మేము మనిషిని కూడా ఎప్పుడు చూడలే. ఆయన ఏ ఊరని కూడా మాకు తెలియదు. కానీ ఆయన కొత్తగా ఇప్పుడు వచ్చేసి నేను ప్రెస్ మీట్ పెట్టాడు. మరి కొత్తగా పదవి వచ్చిందనో లేకపోతే ఆయనకి ఏదో కొత్త ఉత్సాహం వచ్చేసిందనో మరి ఏందో నాకు అయితే అర్థం కాదు. కానీ ఆయన మాట్లాడడంలో మాకు ఎటువంటి అసభ్యకరమైన మాటలు మాట్లాడాడంటే మాకు ఒక్కటి కూడా ఆయన చెప్పిన వాటిలో మాకు నచ్చల. ఆయన రాజకీయంగా మాట్లాడుకోవచ్చు, మాకు తప్పులే. కానీ ఇక్కడ కొత్తపట్నం పంచాయతీలో చిలకూరు మండలం, కోట మండలం సంబంధించి ఒక క్రిసిటీ జరుగుతుంటే అందులో ఇంతకుముందు వైసీపీ ప్రభుత్వంలో ఎప్పుడు ఏమీ జరగల, రోడ్లు జరగల, పనులు జరగల, భూమి ఇప్పించడం జరగల, భూమి తీసుకోవడం జరగల.
సరే టీడీపీ ప్రభుత్వం వచ్చిన వెంటనే భూముల్లో ఉన్న వేరుశనగల్లో వేసున్నారా లేదా, అసలు భూమి ఏ విధంగా ఉంది, ఎలా ఉంది, పేదలు ఎందుకు ఇబ్బంది పడుతున్నారు, ఎందుకు వాళ్ళు భూమిని ఇవ్వడానికి సంకోచిస్తున్నారు అని ఆలోచించి మన చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు మన సునీల్ నాన్న గారితో మాట్లాడడంతో, సునీల్ నాన్న ఇక్కడ గ్రామాల్లో ఉండేది అందరూ పేదలు సార్, వాళ్ళందరూ వేరుశనగలు వేసుకుంటున్నారు, ఒకప్పుడు బీడని రాయడం జరిగింది, కానీ ఆ బీడిని తొలగించి ఇప్పుడు సర్వేకి వచ్చి అక్కడ ఏమున్నాయో చూసి వాళ్ళకి సరైన పరిహారం అందిస్తే మేమందరం ఇబ్బంది లేకుండా భూమిని ఇవ్వడానికి ఒప్పుకుంటామని. కానీ సునీల్ అన్న మన తరపున పార్లమెంట్లో శాసనసభలో అసెంబ్లీలో చెప్పడం వల్ల మన చంద్రబాబు నాయుడు గారు దాన్ని గ్రహించి మన కలెక్టర్ అయిన వెంకటేశ్వర సార్తో ఇక్కడికి ఆయనే స్వయంగా వచ్చాడు మా క్రిసిటీకి వచ్చి పొలాలు చూసి, పొలాలు ఏం వేస్తున్నారు, బోర్లు వేస్తున్నారా, కరెంట్ ఉందా, వేరుశనగ వేస్తున్నా మొత్తం చూసుకొని దానికి తగ్గ పరిహారాన్ని మాకిచ్చే ఇప్పుడు జీవో కూడా ఆ తర్వాత. నెల్లూరు నారాయణ మెడికల్ అకాడమీ 2026 రీ-నీట్ ఫలితాల్లో ప్రతి ఇద్దరిలో ఒకరిని మెడికోగా తీర్చిదిద్దిన ఘనత కేవలం నెల్లూరు నారాయణ మెడికల్ అకాడమీదే. రాయలసీమ రీజన్ పరిధిలో 1000 లోపు 8 మంది విద్యార్థులు ఆల్ ఇండియా టాప్ ర్యాంకులు సాధించడమే కాకుండా ఏకంగా 45% మంది విద్యార్థులతో 400కు పైగా మెడికల్ సీట్లు సాధించిన ఒకే ఒక్క విద్యా సంస్థ నెల్లూరు నారాయణ మెడికల్ అకాడమీ. లాంగ్ టర్మ్ క్లాసులు ప్రారంభమైనవి. సంప్రదించండి.